అందరికీ వందనాలండి. దేవుడు గతించిన కాలమంతయు ఆయన కృప చొప్పున మనందరినీ కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ప్రార్థనలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నానండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ లేచించున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో నీ సన్నిధానంలో ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా ఇటు రీతిగా స్తుతించి గణపరుచుకునే భాగ్యం మాకు ఇచ్చిన మా దేవానికి స్తోత్రాలు. పాటల్లోనూ వర్షిప్లోనూ అలాగే వాక్య పరిచర్లో మీరు ఉండండి ప్రభు. అయ్యా తండ్రి, నీ కృప చొప్పున నా తండ్రి ఏ ఆవరణ అంతయు నింపబడటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. స్తుతి పాడన నేను నన్ను కాచే యేసయ్య కొన్న పాట పాడుకొనుచు దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు. పాపములో పడి ఉన్న వేళ ఆయన మన చేయి విడవకుండా ఆయన దరి చేర్చుకున్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుదాం. సోలిపోయి తూలుతున్న వేళ ఆయన యొక్క జాలి గల కరుణతో ఆయన మన పిలుచుకున్న విధానం బట్టి వందనాలు. మన యొక్క హృదయ ధ్యానాన్ని మన దేవునికి అర్పించు దేవుని నామాన్ని చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. భూమినేలే రారాజు ఆయన, ధరణిలో ఆయన మహిమను మనం ప్రకటించాలి. ఆయన
రెక్కల చాటున మనల్ని భద్రపరిచే దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, నా జీవన దాతకు, నన్ను నడిపే ప్రభువుకు, నా జీవన దాతకు, నన్ను నడిపే ప్రభువుకు. స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్య అన్న పాట పాడుకొంచు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని ఆయన యొక్క మాట బ్రతికించెను, శోధనలో బంధింపబడిన వారిని దేవుని యొక్క మాట విడిపించెను, త్రోవ తప్పిన వారిని ఆయన ఆదరించెను, కృంగిపోయిన వారిని మన దేవుడు లేవనెత్తను. ఏది
రక్షించాను. మారా జలమును కూడా ఆయన మధురముగా మార్చగల దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలుగించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలుగించును నీ మాట, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట. ప్రతి ఒక్కరు లేచి నించున్నట్లయితే దేవుని నామాన్ని ఆరాధన చెల్లించు. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. ప్రతి ఒక్కరు లేచి నించండి, రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు. నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ప్రతి ఒక్కరు దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రభు నిత్యము కొనియాడబడిచిన మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు జీవముంది ప్రభు, మారా జలమును కూడా మధురము చేయగల శక్తిమంతుడానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి. ఆయన ఆరాధించుకొని స్తుతించుకొని గణపరుచుకుని ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభువా. ఈ భూమి మీద ఏది మారినా ప్రభు మీరు మారని మరువని విడువని దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యానికి స్తోత్రాలు. అగ్నిగుండం నుంచి రక్షించిన మా దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా సింహాల బోనులో రక్షించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. మీ మాటలో జీవముందయ్యా నీకు వందనాలు ప్రభువా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యానికి స్తోత్రాలు. వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభు నిత్యము కొనియాడబడుచున్న మా దేవానికి వందనాలు ప్రభువా. గనుడవు తండ్రి, అయ్యా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది ఈ భూమి మీద లేదు ప్రభువా. అంత గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరం దేవుడితో స్తోత్రాలు చెల్లిద్దాం, ఎవరు మౌనంగా ఉండద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకునే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు ఉదయకాల సమయంలో. దేవానికి వందనాలు. ఆయనతో మనం ఉంటే, దేవుడు మనతో ఉంటే భయము లేదు, దిగులు లేదు, కలత లేదు. నిత్యము ఆయన కృప మన వెంబడిస్తూనే ఉన్నది. దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. ఆయన మనతో ఉన్నారు, మనకు భయము లేదు. నిత్యం ఆయన మన తోడున్నాడు కాబట్టి మనం నోరు దేవునికి స్తోత్రాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసు. మనకు భయము లేదు, దిగులు లేదు, కలత లేదు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నారు కాబట్టి. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతే
నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనకి భయము లేదు, దిగులు లేదు, భీతి లేదు, ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరం గట్టిగా ఉజ్జీవంగా దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా, వ్యాధులలో బాధలలో మనకు ఆయన ఊరటనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. ప్రభువా, మీలా పెంచి పోషించే దేవుడు, రక్షించే దేవుడు నా తండ్రి. అయ్యా తండ్రి, ఆదరించే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభువా, జీవము కలిగిన దేవుడు. ప్రభువా అయ్యా, ఒక సమయంలో మనుషులు తృణీకరించిన ప్రభు హక్కును చేర్చుకొని ప్రభువా ఆదరణిచ్చే మీ ప్రేమకు వందనాలు. ప్రభువా అయ్యా, సర్వశక్తిమంతుడా, మీరు మాలో ఉన్నారు. ప్రభువా, మా మధ్యన ఉన్న మా దేవా మీకు స్తోత్రాలు. ప్రభువా అయ్యా, మా బ్రతుకులకు ఊరటనిచ్చిన గొప్ప దేవుడు. ప్రభువా అయ్యా, నీకు వందనాలు. ఎండిన ఎడారిలో సైతం ప్రభువా అయ్యా తండ్రి మమత వెల్లువలో కురిపించిన దేవానికి స్తోత్రాలు. ప్రభువా, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లి నిన్ను విడువను ఎడబాయను. ప్రతి ఒక్కరూ చెప్దాం, ఆయన మన రాజు. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆరాధింతును ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయ్యా, మిమ్మల్ని ఇటు రీతిగా స్తుతించుకొని ఘనపరుచుకొని ఆరాధించుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన మా దేవానికి వందనాలు. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. ప్రభువా అయ్యా, పాటల్లో ఆరాధనలో అలాగే నా తండ్రి వాక్య పరిచయం ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయ్యా, నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని రక్షిస్తున్న మా దేవా మీకు వందనాలు. అయ్యా, నీ పరిశుద్ధాత్మ ఈ ఆవరణ చుట్టూ నింపబడుటకు మీ కృపను అనుగ్రహించిన మా దేవానికి వందనాలు. అయ్యా, నీ మెండైన ఆశీర్వాదముతో ప్రభు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ కృప చొప్పున బలపరచమని ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ఆరాధన అంతయు ధూపం వల్ల మీ పాదాల సన్నిధికి చేర్చుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. మరి గత రోజుల నుండి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరోసారి దేవుని ఆలయంలో దేవుని ఆరాధించుకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుని మరోసారి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్ అండి, జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాము. మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ బైబిల్ స్టడీ 7 గంటలకు ఉంటుంది. తర్వాత శుక్రవారం ఉమెన్స్ మీటు 10:30కి ఉంటుంది. దయచేసి ఎవరు మర్చిపోద్దు. యథావిధిగా సండే సర్వీస్ ఆదివారం 7 గంటలకి, సెకండ్ సర్వీస్ 10 గంటలకి ఉంటుంది.
స్పెషల్ అనౌన్స్మెంట్ ఒకటి అందరికీ మాకు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. చిల్డ్రన్స్ రిట్రీట్ ఉందండి ఈ 15th ఆగస్ట్ని. ఎవరైతే రిజిస్ట్రేషన్స్కి ఇంకా చేయాలని అనుకుంటున్నారో దయచేసి మీ రిజిస్ట్రేషన్స్ అమౌంట్ అంతా చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాము. 15వ తారీఖు ఆగస్టు 9 గంటలకి చర్చిలోని చిల్డ్రన్స్ రిట్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను అండి. ఈ అనౌన్స్మెంట్స్ గుర్తుంచుకోండి. టైం ఫర్ ఫ్రెండ్షిప్ ఇంటరాక్షన్స్ టైము. సో మనకి ఎవరైతే కొత్త వాళ్ళని మనం పరిచయం చేసుకోవాలనుకుంటున్నామో ఇది ఒక అవకాశం. దయచేసి అందరు లేచి నిలిచి మీ కొత్త వాళ్ళని దయచేసి ఓకే దయచేసి మనందరి నుంచి ఉండండి. ఇప్పుడు దయచేసి మన హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆగస్ట్ 15th మనకి చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఉంది. ఆ చిల్డ్రన్ ప్రోగ్రాంలో ఇంచుమించుగా 120 మంది పిల్లలు గ్యాదర్ అవుతున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. సో మన 3 చర్చెస్ నుండి చాలామంది వాలంటీర్స్ కూడా దానిలో వస్తున్నారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి స్కిట్స్ లేక పపెట్ షో ఇంకెలాంటివన్నీ వేరు వేరు ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికి ఒక టీము రాజమండ్రి నుండి, తాడేపల్లిగూడెం నుండి ఇంకెక్కడెక్కడో వస్తున్నారు. ఒక టీమ్ ఆఫ్ పీపుల్. వీఆర్ ఆర్గనైజింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ చిల్డ్రన్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు గాడ్. సో మన చర్చ నుండి కూడా కొంతమంది వాలంటీర్స్ కావాలి. దయచేసి మనం అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేద్దాం మన పిల్లల గురించి. అట్ ద సేమ్ టైం దేవుడు మనల్ని ప్రేరేపించిన కొలదిగా లెట్ us సపోర్ట్ ఫర్ ద చిల్డ్రన్ మినిస్ట్రీ. మన పిల్లలు ఉండినా లేకపోయినా లెట్ us సపోర్ట్. సో వీ ప్రొవైడ్ దెమ్ లంచ్ అండ్ స్నాక్స్ అండ్ అదర్ స్టఫ్. దేవుడు మనల్ని దీవించిన గాక. దేవుడు మనలను దీవించిన గాక. ఎంతమందికి అర్థమైంది అనౌన్స్మెంట్? రైట్. నౌ వీ హ్యావ్ మ్యారేజ్ బ్యాన్. దయచేసి అందరూ గమనించాలి. గాడి విజయ్ కుమార్ గారు మరియు శేషరత్నం గారి యొక్క ప్రథమ కుమార్తె భానుశ్రీకి, పోతిన భవానీ శంకర్ గారు సూర్యకుమారి గారి ప్రథమ కుమారుడు అశ్విని రాజుకిచ్చి ఈ నెల 18వ తారీఖున వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. కాబట్టి ఎవరికైనా వాళ్ళిరువురు జతపరచబడకూడదని ఎట్టి ఆక్షేపణలున్నా లిఖితపూర్వకంగా తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ఇది 2వ ప్రకటన. ఈ సమయంలో ఫ్రెండ్షిప్ టైం. మనందరం కూడా కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడానికి ఇట్స్ ఏ గివెన్ ఆపర్చునిటీ. యూ కెన్ స్టాండ్ ఇన్ యువర్ ఫీట్ అండ్ మూవ్.
హల్లెలూయా. ఇంటరాక్షన్స్ అయిపోతే మనం ఇంకా మెసేజ్లోకి ప్రారంభిద్దామండి. అందరు లేచి నించుండగా ఒక పాట పాడుతుండగా దైవజనులు మన మధ్యలో వచ్చి దేవుని వాక్యంతో మాట్లాడతారు. దయచేసి కూర్చుందామండి. స్పెషల్ సాంగ్ బ్రదర్ ప్రశాంత్ గారు వచ్చి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. ఓ ఓ ఓ పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. ఓ ఓ దగ్గరగా చప్పట్లు కొడదాం. ఒక మాట చెప్పబోతే అది పాట ఆయను, యేసుని ప్రేమయే రాగమాయను. ఒక మాట చెప్పబోతే అది రాగమాయను, యేసుని ప్రేమయే రాగమాయను. పాట ఆయను అది ఏ రాగమాయను, పాట ఆయను అది ఏ రాగమాయను. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. ఓ ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా యేసుని ప్రేమ చూచి ఏడుపొచ్చనే. ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా యేసుని ప్రేమ చూచి ఏడుపొచ్చనే. ఏడుపొచ్చనే అందులో రాగం వచ్చనే, ఏడుపొచ్చనే అందులో రాగం వచ్చనే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. ఓ యేసుని ప్రేమ చూచి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోడ్నని రాళ్ళు వేసిరి. యేసుని ప్రేమ చూచి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోడ్నని రాళ్ళు వేసిరి. రాళ్ళు వేసిరి నన్ను గాయం చేసిరి, రాళ్ళు వేసిరి నన్ను గాయం చేసిరి. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే. ఓ పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా మారే.
పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా. ఆ అరుపే ఒక మెరుపైన పాటగా మారే. ఓహో 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 పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా. ఆ రూపే ఒక మెరుపై నా పాటగా మారే. పాడమన్న ప్రభు యేసును చూచి గట్టిగా అరిచా. ఆ రూపే ఒక మెరుపై నా పాటగా మారే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనందరూ లేచి నుంచి ఒక పాట పాడుతుండగా పాస్టర్ గారు వచ్చి మన దేవుని వాక్యంలో నడిపిస్తారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టే మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని అందరినీ మీ సన్నిధానానికి మీరు నడిపించినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన మా ప్రభువా నాయన, ఈ సమయంలో మీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుచుండగా తండ్రి నాయన, మీరే మాతో మాట్లాడండి తండ్రి. జీవం కలిగిన మాటలు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం నాయన. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా తండ్రి నాయన, దాన్ని గ్రహించుకోగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. మీకు ఇష్టమైన రీతిలో నడుచుకునే అవకాశాన్ని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని మేము మార్చుకోవడానికి కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం అండి. దేవుడు మన అందరి కుటుంబాలని క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంచిన విధానాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? కొంతమంది చెప్పట్లేదు, అందరూ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఉన్నందుకు సంతోషం అనిపిస్తుంది నాకు అన్నవారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా, చాలా సంతోషం అండి. నేను డిప్లొమా చదువుతున్నప్పుడు కాలేజీ విడిచిపెట్టి వచ్చినప్పుడు స్లామ్ బుక్ అని అనేవారు. ఇప్పుడు ఉన్నాయా స్లామ్ బుక్స్? అంటే ఆ బుక్లోని మన రుచి, మనకి ఏంటి ఇష్టము, మన పేరేంటి, మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మన కలర్ ఏంటి, ఇవన్నీ రాసినప్పుడు నేను కూడా రాశాను. వాళ్ళంటే ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారన్నమాట ఆ బుక్లోని. అప్పుడు రాసినప్పుడు తెలిసి రాసానో తెలియక రాసానో కానీ ఇష్టమైన డే ఏ డే అంటే సండే అని రాశాను. ఏ డే అండి? ఎంతమందికి సండే అంటే ఇష్టం? పడుకోవడానికి కాదు, దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి. సన్నిధానానికి వెళ్తాము కాబట్టి నాకు ఇష్టము అన్నవారు ఎంతమంది ఉన్నారు? మొహమాట పడి చెయ్యొద్దు, మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం కదా. సో అప్పుడు నేను సండే అని రాశాను. ఆ తర్వాత కలర్ అనగానే వైట్ అని రాశాను. ఇప్పుడు ఒకసారి నేను ఆలోచించుకుంటూ ఉంటే, అంటే నాకు ఇష్టమే, సండే చాలా ఇష్టం, దేవుని సన్నిధానంలో ఉండడం అంటే ఇష్టం, వైట్ కలర్ అంటే ఇష్టం, ఇంకా కొన్ని కలర్స్ అంటే ఇష్టం. అప్పుడు తెలిసి రాసానో తెలియక రాసానో కానీ రాను
అవే నిజమైన ఇష్టాలుగా నాకు మారిపోయాయి అనిపించింది. దేవునికి స్తోత్రం చెప్దామా? చాలామందికి ఆదివారం రాగానే దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే ఒక పండగలాగా ఫీల్ అవుతారు కొంతమంది మాత్రం దేవుని సన్నిధానానికి రావాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. పండగగా ఫీల్ అయ్యేవారు ఎవరు అని అంటే దేవుని మీద ఇష్టం ఉన్నవారు, దేవుని సన్నిధి మీద ఇష్టం ఉన్నవారికి సండే పండగగా ఉంటుంది. దేవుడు అంటే ఇష్టం లేని వారికి ఏ రోజు పండగగా అనిపించదు అన్నమాట. సరే, ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటి అని అంటే కనుక, దేవునితో సన్నిహితమైన స్నేహితులుగా ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ఎంతమంది స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారు? నాకు కాదు, దేవుడికి. నిజమే చెప్పండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం కదా. కొన్నిసార్లు దైవజనుల కొరకు, దైవజనురాల కొరకు మనం ఏం చేస్తామంటే చెయ్యెత్తపోతే ఏమనుకుంటారో అని ఎత్తేస్తూ ఉంటాం. కానీ మనం ఉన్నది దేవుని సన్నిధానంలో. చెప్పేది నిజమా అబద్ధమా అనేది దైవజనురాలు చూసే కన్నా ఎవరు చూస్తున్నారు మనల్ని? అందుకని ఏది చెప్పినా కానీ కరెక్ట్గానే మనము ఉండాలన్నమాట. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనందరము ఆయనకి చాలా సన్నిహితమైన స్నేహితులుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మనందరం మన కుటుంబంలో కానీ, ఆఫీసెస్లో కానీ, స్కూల్స్లో కానీ ఎవరైనా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, అవతల వాళ్ళు అడిగినా అడగపోయినా ఏం చేస్తాం? అందరికీ చెప్పేసుకుంటాం. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా మంచి మినిస్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి దగ్గర సంబంధం అవ్వకపోయినా కానీ ఎలా చెప్తామంటే ఏదో మనం ఎదురెదురుగా కూర్చొని భోజనం చేసేవారిలాగా మా కుటుంబంలో, మా ఫ్యామిలీలో, మా చుట్టాల్లో మినిస్టర్ ఉన్నారు తెలుసా అని చెప్తాం, వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నా లేకపోయినా. ఎందుకని అంటే అంత పెద్ద వాళ్ళు నాకు తెలుసు అని చెప్తే ఘనత వస్తుందని, గొప్ప వస్తుందని. అంతేనా? ఒకవేళ మన స్కూల్లో సచిన్ తెండూల్కర్ చదువు లేకపోతే ఏఆర్ రెహమాన్ గారు చదివారు అనుకోండి, వాళ్ళు చదివినప్పుడు మనల్ని పట్టించుకోం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒకవేళ మన స్కూల్లోనే చదివి ఉంటే పొరపాటున ఎవరితో మాట్లాడినా ఈ మాట ఖచ్చితంగా చెప్తాం. మీకు తెలుసా సచిన్ తెండూల్కర్ ఎవరి స్కూల్లో చదివారు అనుకుంటున్నారు? అవునా కాదండి? మీరు ఎవరు మాట్లాడలేదు కాదా? అవును. ఎందుకనంటే అలాంటి వారి పేరు చెప్తే మనకి ఏమొస్తుంది? గొప్ప వస్తుంది. ఈరోజు సచిన్ తెండూల్కర్ కాదు, ఏఆర్ రెహమాన్ కాదు, మన ప్రెసిడెంట్ కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కాదు, అంతకన్నా గొప్ప వ్యక్తి ఏం కోరుకుంటున్నారో తెలుసా అండి? మన స్నేహబంధాన్ని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తారు కదా. కానీ గొప్పవాడైన మన దేవుడు మానవులైన మనతో స్నేహం చెయ్యాలనుకున్నాడు. ఎంత గొప్పవాడో కదా. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. చాలండి. ఇక్కడ చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే యాలయనగా శత్రువులమై ఉండగా, ఎవరండి మనం? శత్రువులు అంట. శత్రువులుగా మనం ఉండినప్పుడు ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై. దేవునితో ఎలాగున్నామట? మనము శత్రువులుగా ఉన్నామంట. ఎప్పటి నుంచి? పాపంలో పడిపోయిన తర్వాత నుంచి దేవునితో మనం ఎలా ఉన్నామట? శత్రువులుగా ఉన్నామట. అయితే ఇక్కడ ఉంది, ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం ఏమయ్యామండి? సమాధానపరచబడ్డాం. అంటే శత్రువులుగా ఉన్న మనము ఇప్పుడు మిత్రులుగా అవ్వడానికి ఒక కార్యం జరిగింది. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. ఆయన ఏం చేశారంటే మనందరి నిమిత్తము ఆ కలువరి శిలువలో మరణించి మనకి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలపడానికి, లేకపోతే విరోధులుగా శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మరణం ద్వారా మనందరినీ సమాధానపరిచారు.
దేవుడికి మనతో ఉన్న చాలా రిలేషన్స్ ఉన్నాయి, చాలా సంబంధాలు ఉన్నాయి. దేవుణ్ణి ఏమని పిలుస్తామనంటే సృష్టికర్త అని పిలుస్తాం, ఎందుకంటే మనల్ని సృష్టించింది దేవుడు గనక. ఆయనకి అన్ని చాలా పేర్లు పెట్టి మనం పిలుస్తాం. ఎలాగా అంటే సృష్టికర్త అని, మనల్ని చేసినవాడు అని, ప్రభువు అని, బోధకుడు అని, న్యాయాధిపతి అని, మనల్ని విమోచించిన విమోచకుడని, తండ్రి అని, రక్షకుడు అని, ఇలాగ ఎన్నో పేర్లు మనము ఆయన పిలుస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా దేవుడు మాత్రము మన పట్ల ఏం కోరుకుంటున్నాడు అని అంటే మనము ఆయనకి స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది దేవుడు మన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నారండి. ఎంత గొప్ప విషయమో కదా. మానవులమైన మనము, శక్తిహీనులమైన మనము, మనలో ఏ గొప్పతనము లేకపోయినా సరే ఆయన మనల్ని ఏం చేసుకోవాలనుకుంటున్నారు? స్నేహితులుగా చేసుకోవాలని అనుకుంటున్నారు. పాపంలో పడకముందు ఏదైనా వనంలో ఆదాము హవ్వ ఉండినప్పుడు దేవుడు వారితో ఎలా ఉండేవారంటే ఒక స్నేహితుడిలాగే ఉండేవారు. చల్లపోట ఆయన వారి దగ్గరికి వచ్చి వారితో సమయాన్ని గడుపుతూ ఉండేవారు. దేవుని సన్నిధిని ఆదాము హవ్వ అనుభవిస్తూ ఉండేవారు. కానీ ఏమైంది? సడన్గా అక్కడ జరగకూడని కార్యం ఒకటి జరిగింది. అది ఏంటి అని అంటే గనక దేవుడు ఏదైతే తినొద్దు అని చెప్పాడో ఆ పండును తిని దేవునితో ఉన్న సంబంధాన్ని వారు ఏం చేశారు? పోగొట్టుకున్నారన్నమాట. ఆ పండు తినడం వల్ల దేవునితో సంబంధము పోగొట్టుకున్నారు. పాత నిబంధన గ్రంథంలోని అందరూ కాదు కానీ మనం ఇప్పుడు చూడండి, మనం చాలామంది ఉన్నాం కదా, చాలామంది ఉన్నాం. ఎంతమంది నిజంగా దేవుని స్నేహితులము అని అడిగాను అనుకోండి, ఎంతమంది చేతులు ఎత్తగలం కదా. పాత నిబంధన గ్రంథంలో కొంతమందిని దేవుడు స్నేహితులు అని చెప్పబడ్డానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఎవరు ఆ వ్యక్తులు అని అంటే మోషేతో దేవుడు ఎలా మాట్లాడేవారంట? స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడేవారట. ఇంకా కొంతమందిని మనం చూస్తే అబ్రహాంతో దేవుడు ఎలా మాట్లాడేవారు? అబ్రహాంని అయితే దేవుడు స్నేహితుడు అని అనుకుంటూ అనేవారు అన్నమాట. నిర్గమకాండం 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుడు ఏం చేశాడండి? మోషేతో ముఖాముఖిగా మాట్లాడారు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. 2 దినవృత్తాంతములు 20:7. 2 దినవృత్తాంతములు 20:7. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చాలండి, ఇక్కడ రాయబడి ఉన్నదండి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతి. దేవుని స్నేహితుడని పిలువబడ్డాడండి. ఎవరండి? అబ్రహాం. అంటే దేవుడు స్నేహం చేస్తారా లేదా? దేవుడు స్నేహం చేస్తారన్నమాట. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడిని ఏమని చెప్పారంటే దేవుని యొక్క హృదయానుసారుడు అని దావీదు భక్తుడిని చెప్పారు. అది కూడా అపోస్తుల కార్యములు 13:22 చూడొచ్చు. అపోస్తుల కార్యములు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇక్కడ చెప్తున్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి అట. ఎవరు? దావీదు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు ఏమనంటే నా ఇష్టానుసారమైన మనుషుడు. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను ఏమనంటే మనకి బాగా తెలిసిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు ఉంటే మనతో వారికి ఉన్న రిలేషన్షిప్ అంటే సంబంధము దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్టు చెప్పుకుంటాం గొప్ప కోసం. కానీ ఇక్కడ మనుషుడు చెబుతున్న మాట కాదు, కానీ దేవుడు మనుషుడు గురించి చెప్తున్న మాట ఏమనంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని స్నేహితులుగా ఉన్నవారు ఇంకా ఉన్నారు. యోబు, హానోకు, నోవాహు, వీరు కూడా దేవుని యొక్క స్నేహితులే. కేవలం ఈ 5-6 అండి పాత నిబంధన గ్రంథం. అంటే ఈ భూమి పునాది వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎంతమంది జనాలు పుట్టుంటారో,
ఎంతమంది భూమి మీద బ్రతుకుంటారో, ఎంతమంది మరణించుంటారో. దాంట్లో దేవునికి ఇష్టమైన వ్యక్తుల పేర్లు ఎంతమంది రాయబడ్డాయండి? చాలా తక్కువ మంది మాత్రమే, ఒక 5, 6. ఎందుకనంటే దేవునికి ఇష్టంగా జీవించడానికి ఇష్టపడిన వారు వీరు కాబట్టే ఇలాగ వారి గురించి రాయబడి ఉన్నది. యోబు గ్రంథంలో అయితే 29:4లోని, యోబు 29:4లోని మనం చూసినట్లయితే, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. చాలండి. ఇక్కడ యోబు చెప్తున్న మాటలు గమనించారా అండి? తీసారా అందరూ బైబిల్? ఇక్కడ యోబు చెప్తున్న మాటలు చాలా గొప్పగా ఉన్నాయి, చూసారా? దేవునికి కూడా రహస్యాలు ఉంటాయంట, మనకి కూడా రహస్యాలు ఉంటాయి కదా. మనకి కూడా రహస్యాలు ఉంటాయండి. యోబు 29:4 మనకి కూడా రహస్యాలు ఉంటాయి కదా. యోబు చెప్తున్న మాట ఏంటి అని అంటే, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంత మేలు. పరిపక్వత దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంత మేలు అంటే, ఆయన పరిపక్వత అంటే సంపూర్ణంగా ఉన్న సమయంలో ఉండిన దినముల్లాగా ఉంటే ఎంత బాగును అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ఆయన కష్టంలో ఉండినప్పుడు, బాధలో ఉండినప్పుడు. ఇప్పుడు ఆయన సంపూర్ణంగా ఉన్నాడు అన్నట్టు అనిపించట్లేదు. పరిపక్వత అంటే తెలుసు కదండి అందరికీ. ఒక ఫ్రూట్ ఉన్నది అనుకోండి, అది పండిపోతే దాన్ని ఏమంటారు? పరిపక్వత అని అంటారు. ఈయన అంటున్నాడు, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంత మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా, దేవుని రహస్యము నా గుడారమునకి పైగా నుండెను. రహస్యం అటండి. ఎవరైనా నీకు ఒక రహస్యం చెప్పనా అని అనగానే చెప్పిన వరకు విడిచిపెట్టం. పాస్టర్ గారు మాతో బాగా ఆడుకుంటూ ఉంటారు. ఒక మాట చెప్పి ఆ తర్వాత చెప్తానులే అంటారు. తర్వాత చెప్తానులే అంటే మరొకసారి అడుగుతాను, చెప్పండి ఏదో స్టార్ట్ చేశారు కదా అంటే, తర్వాత చెప్తానులే అంటారు. 2-3 సార్లు చూసి నన్నే ఏడిపించాలనుకుంటున్నారు, చెప్తాను లేకపోతే మానేయండి అని అడగడం మానేస్తాను నేనైతే మాత్రం. కానీ కొంతమంది అలా వదలరండి, చెప్పే అంతవరకు లేరా అలాంటి వారు ఇక్కడ? ఏదైనా ఎత్తి చెప్పకుండా ఇది రహస్యం అని అన్నారంటే నువ్వు కంపల్సరీ చెప్పాల్సిందే అంటారు. ఇక్కడ యోబు గుడారం మీద ఆయన పరిపక్వత స్థితిలో ఉండినప్పుడట, గుడారం మీద ఏంటున్నదట? మనుషుల రహస్యం కాదండి, దేవుని రహస్యం. ఎంతమందికి దేవుని రహస్యం తెలుసుకోవాలని ఉంది? నాకైతే ఉంది. చేతులు ఎత్తడం గురించి చెప్పాను కదా, అందుకే ఇప్పుడు భయపడుతున్నారు జనాలు, ఎత్తలా వద్దా అనేసి. దేవుని రహస్యం తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే ఇంతకన్నా గొప్పే ఉంది. ఎవరైనా గొప్ప వాళ్ళు వారి ఇంట్లో జరుగుతున్న సంగతులు ఎవరికి చెప్పకుండా కొంతమందికి చెప్పారనుకోండి, ఆ చెప్పిన వారికి ఎలా అనిపిస్తుంది అంటే, మీకు తెలీదా అని అడుగుతారు. ఏంటి వారి ఇంట్లో సంగతి మీకు తెలీదా? నాకైతే చెప్పారు తెలుసా, ఎంత గొప్ప. రైటా రాంగా? దేవుని రహస్యం అట యోబు గుడారం మీద ఉండేదట. ఎప్పుడు? పరిపక్వ సమయంలో. అలా ఉంటే ఎంత మేలు నాకు. అప్పుడు దేవుని యొక్క రహస్యము నా గుడారం మీద నుండెను అని చెప్తున్నాడు. దేవుడు మనతో స్నేహం చేస్తే రహస్యాలు కూడా చెప్తారండి. కొంతమందికి ఆ రహస్యాలు తెలుసుకోకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు పాస్టర్ గారి దగ్గర ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా బాగా ఏడిపించుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. సో దేవుడు మనతో ఏం కోరుకుంటున్నారు అని అంటే, స్నేహ సంబంధాన్ని కోరుకుంటున్నారు. ఈ స్నేహ సంబంధం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో దేవునికి స్నేహితులు అని పిలువబడ్డారు కొంతమంది, కరెక్టే. అయితే దేవుని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి అవకాశాలు ఉండేవి కాదు. దేవునికి మనుషులకి మధ్యన ఒక ఈ సంబంధాన్ని, అంటే దేవుడు ఏదైనా చెప్తే మనుషులకి చెప్పడానికి, మనుషులు ఏదైనా చెప్తే దేవుడికి చెప్పడానికి మధ్యవర్తిగా ఎవరు ఉండేవారు అని అంటే యాజకులు, ప్రవక్తలు ఉండేవారు. దేవుని యొక్క సన్నిధి వారికి రావాలి అని అంటే వారు దానికోసం చాలా కష్టపడాలి. ఎన్నో గంటల వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకు అని అంటే దేవుడు ఫ్రీగా ఇచ్చిన సంబంధాన్ని మనం అందరం ఏం చేసుకున్నాం ఏంటి?
పోగొట్టుకున్నాం. పాపంలో పడిపోయి దేవునితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నామో, ఇక్కడ దేవుడు అందరికీ ఒకేలాగా ప్రత్యక్షం అవడానికి ఇష్టపడలేదు. కానీ దేవునికి మనుషులకి మధ్యన యాజకులు ఎవరైతే ఉండేవారో, ప్రవక్తలు ఎవరైతే ఉండేవారో వారితో దేవుడు చెప్పిన మాటలు యాజకులు ప్రజలతో చెప్తే, ప్రజలు చెప్పిన మాటలు యాజకులు తీసుకెళ్ళి దేవుడితో చెప్తే ఇలాగ సంభాషణ జరుగుతూ ఉండేది. అయితే ఈ మధ్యవర్తనం ఏదైతే ఉందో ఇది దేవుడు తొలగించారు. ఎప్పుడో తెలుసా అండి? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కలవరి సిలువలో మరణించారో అప్పుడు ఒక కార్యం జరిగింది. పాత నిబంధన గ్రంథంలోని ఇప్పుడు మనం అందరము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని అనుకుంటున్నాం కదా. ఇది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే ఈ సెపరేషన్స్ ఇప్పుడుది కాదు, పాత కాలంలోది. అందుకనే ఒకవేళ ఇది అతి పరిశుద్ధ స్థలం అని అనుకుంటే ఈ అతి పరిశుద్ధ స్థలం మీదకి ఎవ్వరూ రాకూడదు. అందరికీ అర్థమవుతుందండి? ప్రజలందరూ బయట ఆవరణంలో ఉంటే పరిశుద్ధ స్థలంలో కేవలం యాజకులు ఉండేవారు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఉండేవాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళి ఆ కరుణాపీఠం దగ్గర దేవుని యొక్క సన్నిధి కొరకు అతను ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ ప్లేస్లోకి ఏ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి కూడా అంత అవకాశము అప్పుడులో లేదు. ఎందుకనంటే పాపంలో పడిపోయాం. అందుకనే దేవుడు ఆయనకి మనకి మధ్యన ఒక తెర ఏర్పరిచారన్నమాట. అంటే ఆయన ఎవరు కూడా డైరెక్ట్గా యాక్సెస్ అవ్వకుండా ఉండడానికి ఒక తెర ఏర్పరిచారు. అయితే ఈ తెర ఎప్పుడు చినిగిపోయిందో తెలుసా అండి? యేసుక్రీస్తు వారు ఆ కలువరి సిలువ మీద ఉండినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు తెర పై నుంచి కింద వరకు చినిగిపోయిందంట. దీని సూచన ఏంటి? ఎలా జరగడానికి యొక్క భావం ఏంటి అని అంటే కనుక ఆ తెర చినిగిపోవడం ద్వారా ఆయన మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో మన కొరకు మరణించారు కాబట్టి ఇప్పుడు ఆ దేవునికి మనకి మధ్యన ఉండిన అడ్డుగోడ ఏమైపోయిందండి? తొలగిపోయింది. దాని సూచనగానే ఈ తెర పైనుంచి కింద వరకు చినిగిపోయినట్లుగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనము దేవునితో మాట్లాడడానికి కానీ ఆయన కలవడానికి కానీ ఏ సమయంలో అయినా చేయొచ్చు. అవునా కాదా అండి? ఇప్పుడు ఎవరైనా కేవలం మీరు వచ్చి యాజకులు చెప్పాలి, యాజకులే చెయ్యాలి అని లేదు. ఎవరికి వారిగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయగలమండి? దేవునికి ప్రార్థించగలము, దేవునితో మాట్లాడగలము, దేవునితో సంభాషించుకోగలమన్నమాట. ఈ అవకాశాన్ని యేసుక్రీస్తు వారు ఆయన కలువరి సిలువ మీద ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన వెల చెల్లించి మనకి ఈ అవకాశాన్ని తిరిగి ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దామా? కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడుతున్న వారు మాట్లాడుతూ ఉంటుంటే పక్కనున్న వాళ్ళు మాట్లాడలేని వారైతే విని చిరాకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. రైటా రాంగా అండి? విని ఎంతకీ ఈ మాటలు మాట్లాడుతూనే ఉంటారు నాన్ స్టాప్గా, ఆగరు అనుకొని కొంతమంది చిరాకు పడిపోవచ్చు. కానీ మన దేవుడు అలా చిరాకు పడే దేవుడు కాదు. ఇంకా చెప్పాలంటే ఎంత అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే, కొన్నిసార్లు మనము మన భర్తతో చెప్పుకోలేము, భార్యతో చెప్పుకోలేము, పిల్లలతో చెప్పుకోలేము, తల్లిదండ్రులతో చెప్పుకోలేము, మన స్నేహితులతో చెప్పుకోలేము, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చెప్పుకోలేం. కానీ ఇది ఎవరితో చెప్పుకోలేకపోయినా ఒకరితో మాత్రం చెప్పుకోగలం. ఎవరండి? అన్నీ చెప్పుకుంటాం కదా. మనలో ప్రతి ఒక్కరికి రహస్యాలు ఉన్నాయి. మన భర్తకు తెలియలేని రహస్యాలు, రైటా రాంగా? మన భార్యకి తెలియలేని రహస్యాలు, రైటా రాంగా? తల్లిదండ్రులకి తెలియలేని రహస్యాలు, స్నేహితులకి తెలియలేని రహస్యాలు, అక్క చెల్లెలకి తెలియలేని రహస్యాలు, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేని రహస్యాలు. కానీ ఎవరికి చెప్పుకోగలుగుతున్నామండి? అట్టి స్వేచ్ఛని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా అనిపిస్తుందండి వాక్యం వింటుంటే? దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు. సాధారణమైన మనుషుల కొరకు మనం ఏం చేస్తామంటే, వీళ్ళు నా బంధువులు, వాళ్ళు నా బంధువులు అని చెప్పేసుకుంటూ ఉంటాం. దూర బంధువులైనా సరే, లేకపోతే వీరు నా స్కూల్ మేట్స్ అని, వీరు నా ఫ్రెండ్స్ అని చెప్పేసుకుంటూ ఉంటాం. వారితో అంత టచ్లో లేకపోయినా, ఎందుకని? కేవలం వారు ఫేమస్ అని కదండి. కానీ అంత గొప్ప దేవుడైన ఆయన మనతో స్నేహాన్ని కోరుకుంటున్నారండి. ఎంత గొప్ప విషయమో కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా అండి, దేవుడు దేని బట్టి ఆనందిస్తున్నాడు? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయింపవలెను. పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయించాలట. అతిశయించేవారు చాలామంది చాలా విషయాలు బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు, జాగ్రత్తగా చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా. మనము దేవుణ్ణి తెలుసుకొని ఉన్నామని, ఆయన మన మీద కృప చూపిస్తున్నారని, ఆయన నీతి న్యాయంలో జరిగించే దేవుడని, ఈ విషయాలు బట్టి మనం అతిశయిస్తేనట ఇట్టి వాటిని బట్టి ఆయన ఎవరు ఆనందిస్తారట అండి? దేవుడు ఆనందిస్తారట. హల్లెలూయా. మనము దేవుడు మన మీద చూపిస్తున్న కృపను బట్టి, ఆయన జరిగిస్తున్న నీతి న్యాయాలను బట్టి ఇవన్నీ మనం పరిశీలనగా గ్రహించుకొని పరిశీలనగా తెలుసుకునుట బట్టి మనం అతిశయించాలట. అట్టి వాటిలో దేవుడు ఆనందిస్తాను అని చెప్తున్నాడు. దేవునికి అలాంటి విషయాల్లో ఆనందం ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవునితో స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ ఈరోజు నేను చెప్తున్న అంశము బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్, స్నేహితులు, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరికైనా ఉన్నారా? సన్నిహిత స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్. దేవునికి బెస్ట్ ఫ్రెండ్స్గా అవ్వాలి అని అంటే ఈరోజు 2 విషయాలు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనము ఎడతెగక ఆయనతో మాట్లాడడం ద్వారా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. ఎలాగండి? స్నేహితులు అని చెప్పుకొని మాట్లాడకపోతే స్నేహితులు అవుతామా? అవ్వం కదా. మన స్నేహితులు అయితే వారానికి ఒకసారి కాదు, రోజుకొకసారి కంపల్సరీ మాట్లాడుకుంటారు స్నేహితులు. ఓకే, లేకపోతే బాగా కష్టంగా ఉంటే వారానికి ఒకసారన్నా మాట్లాడుకుంటారు. అప్పటికీ అవ్వకపోతే నెలకు ఒకసారన్నా మాట్లాడుకుంటారు. రైటా రాంగా? బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, ప్రతిరోజు వీళ్ళ విషయాలన్నీ వాళ్ళకి, వాళ్ళ విషయాలన్నీ వీళ్ళకి తెలుస్తుంటాయి. దేవునితో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి అని అంటే మనం ఏంటంట, ఎడతెగక ఆయనతో మాట్లాడుతూ ఉండాలట. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఎడతెగక మాట్లాడుతూ ఉంటే ఉద్యోగానికి వెళ్ళి పని ఎవరు చేస్తారండి, ఇంట్లో వంటలు ఎవరు చేస్తారండి, ఇల్లు శుభ్రాలు ఎవరు చేస్తారండి అని అనుకోవచ్చు కదా. దేవునితో కంటిన్యూస్గా మాట్లాడాలి అని అంటే, మాట్లాడడం అంటే ప్రార్థించడం, ప్రేయర్ అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మనం ప్రార్థిస్తాం, ఉదయం లేవగానే ప్రార్థిస్తాము, రాత్రి ప్రార్థిస్తాము, భోజనం చేసిన 3 పూటలు ప్రార్థిస్తాము కదా, మోకరించి ప్రార్థిస్తాము, ఇది ప్రార్థిస్తాం. అది కాకుండా కంటిన్యూస్గా దేవునితో ప్రార్థనలో కాన్వర్జేషన్లో ఉండాలి అని అంటే ఎలా చేయాలో తెలుసా అండి? తెలుసా ఎవరికైనా? ఏమి చేసుకున్నా చేతులు పనిచేస్తుంటే నోరు మాట్లాడుతూ ఉండాలి, చేతులతో పనిచేస్తూ ఉంటే నోటితో దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. ఇలాగ కంటిన్యూస్గా మనం దేవునితోని మాట్లాడగలం. దేవునికి సన్నిహితమైన స్నేహితులుగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా ఆయనతోనే మనకి కంటిన్యూయల్ కాన్వర్జేషన్ అనేది ఉండాలన్నమాట. ఉండినప్పుడు ఆయనతో మనం ఏమవ్వగలమండి? స్నేహితులు అవ్వగలం. దేవుడు మనని, నువ్వు ఆత్మీయ విషయాలు మాత్రమే నాతో మాట్లాడు, లేకపోతే కేవలం ఈ విషయాలే మాట్లాడు అని ఏమి దేవుడు లిమిట్స్ పెట్టలేదండి. అన్ని విషయాలు దేవునితో మనం మాట్లాడుకోవచ్చు. ఇదని కాదు, ఆయన మన అనుభవాల్లోంచి మనం మాట్లాడే మాటలు వింటారు. ఇంకా చెప్పాలంటే మనుషులు విసిగిపోతారు ఎక్కువగా మాట్లాడితే కదా. కొంతమందికి తీసుకొచ్చేస్తుంది, వీళ్ళు ఏంట్రా బాబు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు అని.
కానీ కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవునితో మనం మాట్లాడినప్పుడు ఆయన చికాకు పడడం కానీ, ఇష్టం లేనట్టు ఉండడం కానీ అలాంటివి ఏమీ జరగవు. మాట్లాడుకుంటూనే మనము ఉంటూ ఉంటాం. మన దేవునితో మన జీవిత అనుభవాల్ని పంచుకోవచ్చు. దేవుడు మన ప్రతి విషయంలో ఉండాలి అని అనుకుంటారండి. ఆత్మీయ విషయంలో ఒకటే కాదు, ప్రతి విషయంలో దేవుడు మనతో ఉండాలనుకుంటారు. ఎంత గొప్ప దేవుడో కదా. అందరూ అన్ని విషయాల్లో మనతో పాటు కొన్నిసార్లు ఉండలేరు, ఉండాలనుకున్నా. కానీ దేవుడు మాత్రము అన్ని విషయాల్లో కూడా మనతో ఉండాలి అని అనుకుంటున్నారు. ఆయన మన ప్రతి సమస్యలో కూడా ఉండాలి అని అనుకుంటున్నారు. అంతేకాదు మనం ఆలోచించే ప్రతి ఆలోచనలో కూడా ఆయన మనతో ఉండాలి అని అనుకుంటున్నారు. ఎప్పుడు ఇది జరుగుతుందో తెలుసా? దేవునితో ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉంటే, దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే. అంటే ఇందాక మనలో కొంతమంది చెప్పారు, నిజమే. ఎప్పుడంటే ఏ పని చేసుకున్నా ఒకవేళ మన నోరుతో పని చేయాల్సిన అవసరం రాలేదు, చేతులతో పని చేయాల్సి వచ్చింది. చేతులతో పనిచేస్తూ దేవుని స్తుతించుకోవచ్చు, చేతులతో పనిచేస్తూ మనం దేవునితో మాట్లాడుకోవచ్చు. ప్రయాణం అవుతూ ఉంటుంది. ప్రయాణం అంతట్లోని మనతో పాటు ఎవరైనా ఉన్నారనుకోండి, మంచిదే, ఏదో కొంచెం మాట్లాడతాము. ఒకవేళ మాట్లాడకపోతే దేవుని స్తుతించుకోవచ్చు, దేవునితో మాట్లాడుకోవచ్చు. దేవుడు ఇక్కడే మాట్లాడని దేవుడే మనకేం పరిమితి పెట్టలేదు. దేవునితో డైలీ మనం చేస్తున్న ప్రార్థనలు చేస్తూనే ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, ప్రతి ఖాళీ సమయాన్ని ఇది ఖాళీ సమయం అని అనుకుంటే, నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, నాకు ఖాళీ సమయం దొరికితే నేను ఏ పని చేస్తే నాకు లాభకరం అని ఆలోచిస్తాను. ఖాళీగా ఉండినప్పుడు ప్రయాణం చేశాను అనుకోండి, ఆటోలో ప్రయాణం చేస్తున్న పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో 1-2 మాట్లాడేసి ఆ తర్వాత మాత్రం మనసులో స్తుతించేసుకుంటూ ఉంటాను, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు ఎవరైనా బండి ఎక్కేనే అనుకోండి, కొంచెం భయం వేస్తుంది అనుకోండి బండి ఎక్కిన తర్వాత నాకు కానీ. అంటే మా డాడీ కొన్ని రోజుల క్రితం, మా డాడీ చనిపోకముందు ఎప్పుడైనా కొంచెం అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే నేను బండి మీద తీసుకువెళ్తూ ఉంటే మా డాడీ చాలా సన్నం అయిపోయారు చనిపోకముందు. అయితే ఆయన సన్నం అయిపోయారు, నేను లావుగా ఉన్నాను కాబట్టి ఆయన బండి మీద తీసుకెళ్తాను, నేను ఎక్కడ పడిచేస్తారు అని బండి ఎక్కిన దగ్గర నుంచి దిగే అంతవరకు ప్రార్థనే. బండి ఎక్కే దగ్గర నుంచి, ఎందుకనంటే మా డాడీ సన్నంగా ఉన్నారు, నేనేమొచ్చి చాలా లావుగా ఉన్నాను, ఏమో నన్ను కాయలకి ఎక్కడైనా పడిచేస్తారేమో అనే భయంతో ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ప్రార్థనే. ఎవరి బండి ఎక్కినా కొన్నిసార్లు భయం వేస్తే చెప్పా చేయకుండా మనసులో ప్రార్థన. నేను బండి డ్రైవ్ చేసిన ప్రార్థనే, బండి స్టార్ట్ చేసిందే నుంచి దిగే వరకు ప్రార్థనే. సో ఏంటంటే మన సమయము ఖాళీగా ఉంటే వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగిస్తాం, కానీ ప్రయోజనకరమైన వాటి కొరకు ఉపయోగిస్తే ఎంత లాభకరమో. అవునా కాదండి? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన సమయం అంతటినీ కూడా మనము, నేను ఈ పని చేయడం ద్వారా నాకు ఏం లాభం, అలాగని చెప్పానని చెప్పి ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే నాకేం లాభం వస్తుంది, నేను చేయను అని అనొద్దు. నేను సహాయం గురించి మాట్లాడట్లేదు. ఖాళీ సమయాల్లో ఉండినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే బదులు దేవుని మాటలు ఇతరులతో చెప్తే మనకి ప్రయోజనం, దేవుని వాక్యాన్ని చదివితే మనకి ప్రయోజనం, దేవుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే మనకి ప్రయోజనం. అంతేగాని వ్యర్థమైన పనులు మనం చేస్తే ఏ ప్రయోజనం కూడా మనకి లేదు. దేవునికి స్నేహితులుగా అవ్వాలి అని అంటే కంటిన్యూస్గా ఆయనతో కాన్వర్జేషన్ ఉండాలి. అంటే ఆయనతో ఎల్లప్పుడూ లేక ఎడతెగక ప్రార్థిస్తూ ఉండాలి, లేక ఎడతెగక ఆయనతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. లారెన్స్ అని ఒక ఆయన, బ్రదర్ లారెన్స్ అనే ఆయన ఫ్రెంచ్లో ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్. ఆయన ఆ ఫ్రెంచ్ రెస్టారెంట్లోనట ఆయన చేసే పని కుకింగ్ అట, వంటలు, కుక్ మాట. అయితే ఆయన వంటలు వండుతూ, డిషెస్ వాష్ చేస్తూ, అందరికీ అర్థమవుతుంది కదండి, వంటలు వండుతూ, అంట్లు తోమడం అనగానే మన అందరం ఆ పని కేవలం ఆడవాళ్ళదే అన్నట్టు ఇండియాలో చూస్తాం కదా. ఇతర దేశాల్లోని మగవాళ్ళకి ఆడవాళ్ళకి వంటలు చేయడమో వస్తుంది, అంట్లు తోమడమో వస్తుంది, ఇల్లు క్లీన్ చేయడమో వస్తుంది, బట్టలు ఉతకడం వస్తుంది. పిల్లల్ని ఎప్పుడైనా విదేశాలు పంపించి చూడండి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకొని ఉతికేసుకుంటానని చెప్తారు. ఎందుకనంటే విదేశాల్లో పనులు దొరకడం అంత ఈజీ ఏమీ కాదు. బాగా డబ్బున్న వాళ్ళైతేనే
పనోళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే ఎవరి పని వారే చేసుకోవాలన్నమాట. సో ఇతర దేశాల్లో చాలామందికి, మన దేశంలోనే కొంతమంది మగవాళ్ళకి వంట అంటే అస్సలు రాదు, కానీ ఇతర దేశాల్లో చాలామందికి భార్యకి భర్తకి ఇద్దరికి వంటలు వస్తాయి, ఇల్లు క్లీన్ చేయడం వస్తుంది, డిషెస్ వాష్ చేయడం వస్తుంది. ఇంకా చెప్పిన అమెరికా దేశంలో 10వ తరగతి చదివారు అని అంటే ఎంత గొప్పవాడు కొడుకైనా సరే కూతురైనా సరే బయటికి వెళ్ళిపోయి ఏం చేయాలి? పని చేసుకోవాలి. ఏం పనులు దొరుకుతాయి 10th క్లాస్ అయిపోతే? పిజ్జా హట్లో ప్లేట్లు తోముకోవడం, గ్లాసులు కడగడం, మనకి ఇవన్నీ చాలా అవమానకరంగా ఉంటాయి. షాపులో పని చేయడం. ఇప్పుడు ఇక్కడున్న మనలో ఎవరైనా మీ పిల్లల్ని మెడికల్ షాప్లో పెట్టి ఆ సేల్స్ చేయమని చెప్పండి అని అంటే ఎంత అవమానంగా ఫీల్ అయిపోతామో, అవునా అండి? నా పిల్లోడా, నా కొడుక, నా కూతురా పని చేయడమా అని ఫీల్ అయిపోతాం. ఏంటి పని చేయడం తప్పేటి? కొంతమంది ఇంట్లోని అంట్లు తోముతూ ఉంటారు, ఇల్లు పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది అది చెప్పుకోవడానికి ఫీల్ అయిపోతారు, నేను ఒకళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను అని చెప్పుకోవడానికి ఫీల్ అయిపోతుంటారు. ఎందుకు ఫీల్ అవ్వాలి? దొంగతనం చేయలేదు కదా, తప్పులేమి చేయలేదు కదా, కష్టపడి పనే కదా చేస్తున్నాం, దానికి ఎందుకు మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి? అవసరం లేదు కదండి. మనం తప్పు పనులు చేస్తేనే పని పూజనీయం అంట. అంకుల్ చెప్తున్నారు, నిజమే. మనం ఏ పని చేసినా తప్పు చేయకుండా చేసే ఏ పని అయినా సరే సిగ్గుపడవలసిన అవసరం లేదండి. మనం దొంగతనం చేయట్లేదు సిగ్గుపడడానికి, లేకపోతే ఏదో వ్యభిచరించట్లేదు సిగ్గుపడడానికి, కష్టపడి పని చేస్తున్నాం, దాంట్లో ఏం సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. మన పిల్లల్ని ఒక షాప్లో పెట్టి పని చేయించాలంటేనో, లేకపోతే ఇంట్లో పని చేయించాలంటేనో, లేకపోతే సంఘంలో పని చేయించాలంటే చాలా ప్రెస్టీజ్గా ఫీల్ అయిపోతాం. ఎందుకు నా పిల్లలు పని చేయాలి? పని నేర్పించకపోతే రేపొద్దున ఇంట్లో కూడా చేయరు. ఒక సమయంలో మన పిల్లలు మనకి సహాయం చేయవలసిన అవసరం వస్తుంది, చేస్తారా? అప్పుడు చేయరు. కాబట్టి పనులు నేర్పించుకోవాలి. దేనికి ప్రెస్టీజ్గా ఫీల్ అవ్వకూడదు. మనం బ్రతకడానికి మనకు అన్ని పనులు అవసరమే. కొన్నిసార్లు మగపిల్లల్ని కిచెన్లోకి రానియం. ఏమని? మీరు మగపిల్లలు కదా, రేపొద్దున మీ ఆవిడ వస్తుంది, ఆవిడ వండి పెడుతుందిలే అనేసి. ప్రతి ఒక్కరికి అన్నీ రావాలండి. ఇక మన ఇండియాలో జరిగినట్లుగా అన్ని దేశాల్లో జరగవు. అక్కడైతే మాత్రం పనులు భార్య భర్తలు ఇద్దరు పని చేస్తారు కాబట్టి పనులు ఏం చేస్తారు? పంచుకుంటారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఐటీలోని పనిచేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనుకోండి, భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటూ ఉంటారు, సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇద్దరూ బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి వస్తున్నప్పుడు ఇంట్లో పనులు కూడా ఏం చేసుకుంటారు? సహాయం చేసుకుంటారు. కావాలంటే అడిగి చూడండి. ఓకే, దేవునితోని స్నేహ సంబంధం ఉండాలంటే ఆయనతో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? మాట్లాడుతూ ఉండాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే అన్ని పనులు మానేసి మోకరించి ఒక దగ్గరే కూర్చొని ఇంకా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రార్థన చేస్తే మనకి భోజనం ఎవరు పెట్టరు? డబ్బులు ఎవరు తేవరు. ప్రార్థన చేయాల్సిన టైం ప్రార్థనకి ఇవ్వాలి, పని చేయాల్సిన టైం పనికి ఇవ్వాలి. ఈ మధ్యలో ఖాళీగా ఉన్న సమయంలో ఖాళీగా ఉంటుంది కదా నోరు, ఏం చేసుకోవచ్చు? దేవుని స్తుతించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. బయటకు వెళ్తున్నప్పుడు కానీ, వస్తున్నప్పుడు కానీ, ఏం చేస్తున్నప్పుడు కానీ, ఖాళీగా ఉన్నప్పుడు నోరుని ఎందుకు ఖాళీగా ఉంచుకోవడం? ఎవరితో మాట్లాడేదానికన్నా దేవుడితో మాట్లాడితే బెస్ట్. ఎవరినో ఏదో అనుకునే దానికన్నా దేవుని స్తుతిస్తే బెస్ట్ అండి. స్తుతి ఆరాధన పైకి వెళ్తేనట ఆశీర్వాదాలు ఏమవుతాయట? దేవుడిని ఎక్కువ స్తుతిస్తూ ఉండాలండి. స్తుతిస్తూ ఉంటే దేవుడు చాలా ప్రసన్నుడు అవుతాడు మన స్తుతులు బట్టి. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. రెండో పాయింట్ ఏంటి అని అంటే కంటిన్యూస్గా మెడిటేటింగ్ త్రూ కంటిన్యూవల్ మెడిటేషన్. అంటే ధ్యానించడం ద్వారా మొదటిది దేవునికి సన్నిహితమైన స్నేహితులు అవ్వాలనంటే కంటిన్యూస్గా ఆయనతో మాట్లాడాలి అన్నాను. రెండోది దేవునికి సన్నిహితులుగా అవ్వాలి అని అంటే కంటిన్యూస్గా ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికి ఇదే వస్తుంది. కంటిన్యూస్గా బైబిలే చదువుతూ ఉంటే నాకు తిండి ఎవరు పెడతారండి, నేను ఉద్యోగానికి ఎలాగెళ్ళనండి, నేను వంట ఎలా చేసుకోనండి, నేను పని ఎలా చేసుకోనండి అని అనుకుంటాం కదా. మెడిటేషన్ అంటే చదివిన దాన్నే పదే పదే జ్ఞాపకం చేసుకోవడమో, విన్న వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడమో అది మెడిటేషన్. చదవాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? ధ్యానిస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలోని చాలా వాక్యాలు ఉన్నాయి. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం చూడండి.
ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. చాలండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ దివారాత్రము ధ్యానించమంటే మన రోజువారీ టైంలో దేవుని వాక్యాన్ని చదవడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఖాళీ దొరికినప్పుడు బైబిల్ చదువుకుంటే ఉంటే తప్పేమీ లేదు. ఇది అంత ఎక్కువగా మనం చదివించుకుంటే మన మార్గము వర్ధిల్లతాదట. ఇంకా ఏమన్నది, చక్కగా ప్రవర్తిస్తావట. చక్కగా ప్రవర్తించడం అంటే ఎంతమందికి ఇష్టమండి? ఇప్పుడు ఇంక చేతులు లెగట్లేదు పైకి. ఎందుకు ఇష్టం లేదు? అందరికీ ఇష్టమే చక్కగా ప్రవర్తించడం. కానీ కొన్నిసార్లు ప్రవర్తించడానికి పరిస్థితులు అనుకూలించట్లేదేమో, రైటా? ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటేనట నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ఒకటి వర్ధిల్తామట మనము. రెండోది ఏం చేస్తామంట? చక్కగా ప్రవర్తిస్తామట. చక్కగా ప్రవర్తిస్తాం. దేవునికి స్తోత్రం. మాట ఎంత చక్కగా ఉందో వినడానికి కదా. చక్కగా ప్రవర్తించేవారంటే మన అందరికీ ఇష్టమే. కానీ చక్కగా ప్రవర్తించు అంటే మాత్రం చాలా కష్టమే కదండి. ఎప్పుడైనా డిసిప్లిన్గా ఉన్న వ్యక్తుల్ని చూసి సంతోషపడ్డారా? పడతాం చూసి, అబ్బా ఎంత చక్కగా టైంకి వచ్చేస్తున్నారో, ఎంత చక్కగా చేస్తున్నారో. కానీ అదే డిసిప్లిన్ మనకి కావాలి అన్నప్పుడు కష్టపడుతూ ఉంటామన్నమాట. సో రెండో పాయింట్ ఏంటంటే మనం ధ్యానిస్తూ ఉండాలి. 1 సమూయేలు 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి ఆయను. ఇక్కడ చూసినట్లయితే 1 సమూయేలు 3వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితేనండి, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుకి దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతూ వచ్చారు అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడు సమూయేలుతోని వాక్యం ద్వారా ప్రత్యక్షమయ్యాడట. చాలాసార్లు మనం అంటాం కదా, దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అంటే వాక్యం ద్వారా మాట్లాడతారు. బైబిల్ చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో అయినా మాట్లాడిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు వాక్కు ద్వారా సమూయేలుతో మాట్లాడారు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు దేవుని వాక్యం చదవాలో తెలుసా అండి? ఎందుకు చదవాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. స్నేహితుల్ని తెలుసుకోకుండా స్నేహం చేసేస్తామా? చెయ్యం కదా. స్నేహితుల్ని బాగా తెలుసుకుంటాము. ఆ స్నేహితులకున్న లక్షణాలు తెలుసుకుంటాము. వాళ్ళ డ్రీమ్స్ ఏంటో తెలుసుకుంటాము. వాళ్ళ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటాము. మనం చెప్పాలంటే వాళ్ళది మంచి స్నేహితులైతే వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే జరగాలి అని కోరుకుంటారు మంచి స్నేహితులు. చెడ్డ స్నేహితులు అయితే వాళ్ళు ఏదైనా, బహుశా నేను స్పేస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నానని నేను అనుకున్నాను అనుకోండి, నా స్నేహితులు అయితే ఏమనుకోవాలి, ఈవిడ వెళ్ళాలనుకుంటుంది కాబట్టి వెళ్తే బాగుండు అని అనుకోవాలి స్నేహితులు. కానీ వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి వెళ్ళకూడదు అని అనుకుంటే వాళ్ళ స్నేహితులు కారు. దేవునితో మనం ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుంది? దేవుణ్ణి తెలుసుకుంటాం. దేవుని తెలుసుకుంటే ఏమవుతుంది? దేవుడి విషయాలు మనకి తెలుస్తాయి. అప్పుడు ఆయనకి మనం స్నేహితుడిగా ఉండడానికి, స్నేహితురాలుగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఎలాగానంటే ఇక్కడ యోబు దావీదును చూసినట్లయితే, నేను ఆ వచనాలు ఇప్పుడు నేను తీసి చూపించాను, కానీ దేవుని వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేస్తూ ఉండేవారు? ధ్యానిస్తూ ఉండేవారట. యోబు దావీదు దేవుడికి ఇష్టానుసారుడుగా ఎందుకున్నాడంటే దేవుడి ఇష్టాలేటో ఆయనకి తెలుసు, దేవునికి ఇష్టం లేనివేంటో ఆయనకి తెలుసు. చాలా వరకు దేవునికి ఇష్టమైనవి చేస్తూ దేవునికి ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేశాడు దావీదు. ఇంకా చెప్పనా అండి, దావీదు దేవునికి ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? దావీదుని దేవుడు ఎందుకనంటే ఆయన దేవునికి స్తుతిస్తూ ఉండేవాడట. ఎక్కడో తెలుసా అండి? ఆయన ఆడియన్స్ మనుషులు కాదు.
ఆయన ఆడియన్స్ ఎవరు? గొర్రెలు. గొర్రెల ముందు వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ, చాలాసార్లు వర్షిప్ చేయాలంటే మైక్ కావాలి, వర్షిప్ చేయాలంటే మ్యూజిక్ కావాలి. ఇవి లేకపోతే వర్షిప్ రాదు. ఇవన్నీ చేస్తే చెయ్యొచ్చు, ఉండొచ్చు, చెయ్యొచ్చు, కానీ నిజమైన ఆరాధన రాదు. నిజమైన ఆరాధన మనుషులు ఉండినా లేకపోయినా వస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్దామా? దావీదుకి అరణ్యంలో ఆడియన్స్ ఏమీ లేరు, వాయిస్తే వినడానికి, పాడితే వినడానికి ఎవరూ లేరు. ఎవరు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేను మాత్రం నా దేవుడిని స్తుతించుకుంటాను అనుకుంటూ వాయిస్తూ పాటలు పాడుతూ దేవుడిని స్తుతించాడని. మనం ఆరాధన చేస్తున్నామంటే మనుషుల కొరకు చేయకూడదు. చాలాసార్లు ఆరాధన చాలా గంభీరంగా జరుగుతున్నట్టు కనబడుతుంది, కానీ ఒక స్వరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళదట. ఎందుకంటే చేస్తున్న వారందరూ మీరు నోటుతో, మీరు పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ మీరు హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం లేకుండా పెదవులతో మాటలు చాలామంది చెప్తారు, నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్తారు, కానీ అస్సలు పట్టించుకోరు. అప్పుడు అనిపిస్తుంది, చెప్తున్నావులే ప్రేమిస్తున్నానని చెప్తావు, కానీ ఒక్క విషయం కూడా పట్టించుకుంటున్నావు, నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అని అనిపిస్తుంది. రైటా రాంగా అండి? రైటా రాంగా? చాలాసార్లు ఆరాధిస్తామే, కానీ ఈ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తుందా లేదో ఎప్పుడూ గమనించాం. దావీదుకి ఆడియన్స్ లేరు, ఇంకా మ్యూజిషియన్స్ సపోర్ట్ చేసే మ్యూజిషియన్స్ లేరు, కానీ ఆయన దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, వాయిస్తూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడట అండి. దేవునికి స్తోత్రం చెప్దామా? అలా ఉండాలండి. అంటే అందరిలో చేయకూడదని కాదు, అందరిలోనే చేయొచ్చు. ఎవరైనా ఉన్నా చేయొచ్చు, లేకపోయినా చేయొచ్చు, కరెంట్ ఉన్నా చేయొచ్చు, కరెంట్ లేకపోయినా చేయొచ్చు, మైక్ ఉన్నా చేయొచ్చు, మైక్ లేకపోయినా చేయొచ్చు కదా, చేయాలి. అదే నిజమైన ఆరాధన. మనం ఆరాధిస్తున్నాం కదా, దేవుడు మన ఆరాధన ఆలకిస్తున్నాడా లేదని ఎప్పుడైనా ఆలోచించామా? అసలు మనం ఏం పాడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించామా? దేవునికి స్నేహితులుగా ఉండాలి అని అంటే గనక ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండి ఆయన విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఏం చేస్తున్నా దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మైండ్లోనే ఉంచుకోవాలి. కొన్నిసార్లు దేవుడు చూడట్లేదేమోలే, బిజీగా ఉన్నాడేమోలే అనుకుంటాం. ఇంతమంది జనాల్ని సృష్టించిన దేవుడు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన మనుషులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా అండి? దేవదూతలకు కూడా అంత శక్తినివ్వలేదట. మనుషులమైన మనకి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. దేవునితోని మనము కంటిన్యూస్గా దేవునితో మనము ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటుంటే ఆయనకి స్నేహితులు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక సంఘటన ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలోని విషయం చెప్పేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము బయట ఉంటుండగా దేవదూతలు వస్తున్నట్లుగా చూసి వెంటనే వారి దగ్గరికి వెళ్ళి, మా దగ్గర మీరు భోజనం చేయండి అని చెప్పాడట అబ్రహాం. అయితే వారు అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయన బలవంతం చేస్తున్నాడని చెప్పి వెళ్ళి ఆయన దగ్గరికి భోజనం చేసేసి వారు వెళ్ళిపోతూ అనుకున్నాడంట. వాళ్ళు దేవుడు అనుకున్నాడట, నేను చెయ్యబోయినది అబ్రహాంకి చెప్పకుండా ఎలా ఉండగలను? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, స్నేహితులకి చెప్పకుండా ఎలా ఉంటాము? కానీ ఆ స్నేహితులు దాచుకోలేదనుకోండి, చెప్పరు. రైటా రాంగా? కొంతమందికి ఏదైనా ఒక మాట చెప్పామంటే అస్సలు బయటికి రాదు. కొంతమందికి ఒక మాట చెప్పామంటే ఊరంతా తెలిసిపోతుంది, మనం ఇంకా తెలియలేదు అనే దాంట్లోనే ఉంటాం, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం చుట్టూరు వెళ్ళిపోయి ఉంటుంది. మన స్నేహితులు ఎలా ఉండాలంటే, స్నేహం చేసినప్పుడు ఒకరి రహస్యాలు ఒకరు జాగ్రత్తగా కాపాడుకునేవారిగా ఉండాలి, కానీ బయట పెట్టేసేవారిగా ఉండకూడదు. దేవుడు అనుకున్నాడట ఏమని? నేను చేయబోయినది అబ్రహాంకి చెప్పకుండా నేను ఎలా వెళ్తాను అనుకున్నాడట. అప్పుడు అన్నాడట అబ్రహాము, నేను సొదొమ గొమొరాని నాశనం చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే దాని పాపం ఎక్కువైపోయింది అని అన్నప్పుడు అబ్రహాంకి ఛాన్స్ దొరికింది. ఎందుకని? స్నేహితుడు కనుక. స్నేహితులుగా ఉంటే మనకేం దొరుకుతాయి? అవకాశాలు దొరుకుతాయి. ఎలాంటి అవకాశం? మొదలుపెట్టాడు. ఎందుకని? సొదొమ గొమొరాలో నా చుట్టాలు ఉన్నారు, అది నాశనం చేసేస్తే ఇబ్బందే కదా. మొదలుపెట్టాడు, అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? 10 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? ఒక్కరు నీతిమంతు. ఇంత స్వేచ్ఛగా మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఉంటుందండి?
స్నేహితులకే. మనం దేవుని స్నేహితులమా? అందరూ లేచి నిలబడదాం. ఒకసారి ఆలోచించండి. దేవుని స్నేహితులమైతే దేవుడు మనకి ఎంత గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తారో. మనం అవునా దేవుని స్నేహితులమా కాదా? దేవుని స్నేహితులం కాకపోతే ఇక మీదటైనా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు రెండు విషయాలు తెలుసుకున్నాం, పెద్ద ఎక్కువ విషయాలు కాదు. ఒకటి, దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఆయనకి స్నేహితులుగా అవ్వచ్చట. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండి ఆయన్ని తెలుసుకొని ఆయనకి ఇష్టానుసారంగా ఉంటే మనము దేవునికి స్నేహితులమే అవ్వగలమంట. దేవునికి స్నేహితులు అవ్వాలి అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. ఈ సమయంలో ఒకవేళ మనం దేవునికి స్నేహితులుగా ఉండకపోతే ఇక మీదట ఏమి చేయడం ద్వారా మనం దేవునికి స్నేహితులు అవ్వగలము అనే విషయాన్ని మనము ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆలోచిద్దాం, మనం దేవుని స్నేహితులమా కాదా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిద్దామండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేవారు, అయ్యా నాకు నీ స్నేహం కావాలయ్యా, నాతో స్నేహంగా ఉండవా ప్రభువా, నీకు ఇష్టంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను అయ్యా. నేను బలహీనమైన వ్యక్తినే స్త్రీనే అయినా కానీ ప్రభా మీ స్నేహం నాకు కావాలి ప్రభా అని దేవుని అడుగుదామండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ఈరోజు వాక్యం విన్నాం కదా, ఎంతమందికి దేవుని స్నేహం కావాలి? దేవుని స్నేహం కావాలి అని అంటే గనక ఎలా ఉండాలి అనే విషయాలు ఈరోజు 2 తెలుసుకున్నాం కదా. ప్రార్థన చేద్దాం, ప్రభా నాకు నీ స్నేహం కావాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వినాలి అన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఎవరి గురించి ఆలోచించి ప్రార్థన చేయొద్దు. నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, గణపరచినావు. నీవే గదేవా నా ఊపిరి, నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే, ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణతింతు నిన్నే నా యేసయ్యా,
ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనుపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు. నీవే గదేవా నా ఊపిరి, నా బలం, నా బలం నీవే నా బలం. అందరూ పాడదామండి. కనీసం పాట యొక్క అర్థాన్ని గ్రహిస్తూ చప్పట్లు కొడుతూ పాడదామండి. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా వరం, నా బలం నీవే నా గానం, నా ధనం, నా గణం నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. మనం పాడుతున్న మాటలు అన్నీ ఒకసారి అర్థం చేసుకున్నావా? నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. మొదటి చరణంలో ఉంది, నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్న నా యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్న నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరిచినావు. నీవేగా దేవా నా ఊపిరి. ఒకసారి చరణ యొక్క అర్థాన్ని గ్రహించుకొని పాడదామండి. నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు. నీవే గదేవా నా ఊపిరి, నా వరం, నా బలం నీవే నా గానం, నా ధనం, నా ఘనం నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా ధైర్యం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ లోకంలో ఉన్న గొప్పవారు ఎవరు కూడా పేదవారితో స్నేహం చేయడానికి ఇష్టపడరు. కానీ ఏమీ లేని మమ్మల్ని ప్రభా స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి నాయన. నీలాగా మమ్మల్ని ప్రేమించేవారు ఎవరున్నారు ప్రభా? మీ స్నేహాన్ని మాకు అందించాలని ఇష్టపడుతున్నందుకు వందనాలు. మాతో ఎప్పుడు ఉండడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. మా ప్రతి విషయంలో మీరు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. దేవా, ఇంత గొప్ప అవకాశం ఎవ్వరికీ లేదు తండ్రి, మాకు మాత్రమే ఉంది. అది మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అబ్రహాము, మోషే, యోబు, దావీదు ఎలాగైతే మీకు ఇష్టకరంగా ఉన్నారో మేము కూడా మీకు ఇష్టమైన రీతిలో ఉండడానికి నాయన మా ప్రయత్నం మేము చేయడానికి సహాయము దయచేయండి అయ్యా. అయ్యా, మీ స్నేహం మాకు అవసరం తండ్రి. ఈ లోక స్నేహం తండ్రి నాయన మీకు వైరం అని మీ వాక్యం సెలవిస్తుంది. మీతో స్నేహము
అది మాకెంతో మంచిది తండ్రి నాయన. అట్టి స్నేహాన్ని మేము పొందుకోవడానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎంతమంది ఆశీర్వదించబడ్డాం. దేవుడు మన స్నేహితునిగా ఉంటే అంతకంటే మనకు కావాల్సింది ఇంకేముంది? ఇట్ ఈస్ ఇండీడ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు హ్యావ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్. మన స్నేహితుడిగా ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్, టైథ్స్ అండ్ స్పెషల్ ఆఫరింగ్. ఆన్లైన్లో వాచ్ చేసేవారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మీ నెంబర్కి క్యూఆర్ కోడ్ కానీ ఏ విధంగా అయితే ఆ విధంగా మీ ఆఫరింగ్స్, టైథ్స్, స్పెషల్ ఆఫరింగ్ పంపించి ఈ మినిస్ట్రీకి సపోర్ట్ చేయొచ్చు. ఎన్వలప్స్ కావాల్సిన వారు అడిగి తీసుకోండి. ప్రార్థన అవసరతలు ఉంటే ఎన్వలప్ వెనకతలు రాయండి. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. Let's raise our offering towards God. ప్రార్థన చేద్దాం అందరూ కూడా మనస్ఫూర్తిగా. Lord, I bring this offering to your presence. నీ సన్నిధానంలోనికి అర్పణ నేను తీసుకొని వస్తున్నాను ప్రభు అని మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దీన్ని అంగీకరించండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు, దశమ భాగములు నీ సన్నిధానంలోనికి మేము తీసుకొని వస్తుండగా దీనిని అంగీకరించండి. నీ దృష్టికి యోగ్యమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండినట్టు సహాయం చేయండి. మీరు మాకిచ్చిన దానిలో నుండి నమ్మకంగా నీ సన్నిధానంలోనికి తీసుకొని రావడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించినే, ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే, ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనుపరిచినావు, బలపరిచి నన్ను గెలిపించినావు. నీవేగ దేవా నా ఊపిరి, నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారుని ప్రేమే నా సొంతం. నా వరం, నా బలం, నీవే నా గానం, నా ధనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలు నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి.
ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానంలోనికి తీసుకొని రాబడిన ఈ ప్రత్యేక అర్పణలు ఇదిగో ప్రభువా, వీటిని అంగీకరించండి. ఈ బిడ్డల జీవితాల్లో చేసిన కార్యాలు మా అందరి జీవితాల్లో యేసు నామములో చేయబడునుగాక. నీకెన్నటికీ సాక్షులుగా ఉండే అవకాశం మీరు మాకు దయచేయండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఉంది. మన మధ్యలో ఉన్న బ్రదర్ విజయ్ కుమార్ గారు, సిస్టర్ శేషరత్నం గారు వచ్చి వారు ఇన్విటేషన్ ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాం. ప్లీజ్ కమ్. అందరికీ వందనాలండి. వచ్చే ఆదివారం మా పెద్ద అమ్మాయి భానుశ్రీ వివాహం జరుపుటకు పెద్దలు నిర్ణయించారు. కానీ అదే సమయానికి చర్చ్ మెంబర్స్ అందరినీ ఆహ్వానించుటకు పిలవటానికి వీలు లేదు. అందువలన అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ ఆవరణలో 21వ తారీఖున మన చర్చి మెంబర్స్ అందరికీ ఆహ్వాన విందు ఏర్పాటు చేయడం ఉంది. అందువలన ఆ విందుకు అందరినీ, చర్చి మెంబర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పక వీలు చూసుకొని ఫంక్షన్కి వస్తారని చెప్పి ఆహ్వానించడం జరుగుతుంది. సహోదరులు విజయ్ కుమార్ గారు వారి భార్య ఇస్తున్న ఈ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం, మ్యారేజ్ ఆన్ సండే కాబట్టి మన అందరం చర్చిలో చాలా బిజీగా ఉంటాం, చర్చ్ యాక్టివిటీస్లో ఉంటాం కనుక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 21వ తారీఖు బుధవారం మధ్యాహ్నం వారి ఇంటి దగ్గర కేఎస్ఆర్ వ్యాలీ, ఎంతమందికి తెలుసు? లాస్ట్ టైం చాలామంది అటెండ్ అయ్యాం. అందుగురించి సంఘం అందరూ కూడా దయచేసి దానిలో పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ టైం నేను ఒక మాట చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? ఫాదర్స్ డేకి అందరికీ భోజనం స్పాన్సర్ చేసింది ఒక వ్యక్తే అని చెప్పాను. ఆయన ఎవరో కాదు, మన విజయ్ కుమార్ గారే. సో హీ బీన్ వెరీ సపోర్టివ్ టు ద చర్చ్కి చాలా సపోర్టివ్గా నిలబడి దేవుని పనిలో వారు ముందుగా ఉన్నారు. వారి కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. వచ్చే ఆదివారం జరగబోతున్నటువంటి వివాహంలో దేవుడే ఆ వివాహంలో నుండి నడిపించినట్లుగా మనందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రత్యేకం మనం చేస్తున్నాను. ఎంతమందికి అర్థమైంది అనౌన్స్మెంట్? సో వచ్చే బుధవారం 21వ తారీఖుని దయచేసి అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు మా హృదయాల్లో నాటబడి దాని ప్రకారంగా మేము జీవించగలిగే అవకాశం మీరు మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని చెప్పిన బిడ్డను మీరు దీవించండి. రాబోయే దినాలలో అనేక మందికి నీ సువార్తను ప్రకటించి రాజ్యవ్యాప్తి గురించి పని చేయగలిగిన బిడ్డగా ఉండినట్టు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారంలో జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు జరిగించండి. నీ కృపా కనికరములు మాతో ఉంచబడునుగాక. ఇదిగో నాయన, చిన్నపిల్లలు వారి ప్రయాణ పద్ధతుల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో పెద్దలు వారు చేస్తున్న ఉద్యోగాల, వ్యాపారాలను మీరు దీవించండి.
జరగబోతున్న వారాన్ని ముందుగానే నీ చేతికి అప్పగిస్తున్నాం కనుక దీవించండి ప్రభువా. సంఘము నుండి ఇదిగో ఏ కుటుంబము నుండి ఏ దుర్వార్త వినబడకుండా ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.